సాయంకాల సమయంలో ఇక్కడ పరదేశ ఆశ్రమం ప్రార్థనా మందిరం దగ్గర మరి ప్రదర్శించబడుతుంది. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మరి ఎందుకు ఆయన జన్మించారు, ఆయన జీవిత చరిత్ర, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మరి దేనికి తెలియజేస్తున్నాయో ఆ మంచి విషయాలను ఈ సాయంకాల సమయంలో మీ ముందు పంచుకోవడానికి మేము వచ్చి ఉన్నాము. పరిజాశ్రమం మరి ఆంటీ గారికి, వృద్ధులాంటి గారు కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక సినిమాను 10 నిమిషాల్లో ప్రారంభిస్తాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో మరి వీక్షించాలనే ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తర్వాత ఒక పాట పాడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ద లైఫ్ స్టోరీ ఆఫ్ జీసస్ని ప్రదర్శించడం జరుగుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి పరదేశ ఆశ్రమం ప్రార్థనా మందిరంలో ప్రభా మరి నీ యొక్క మరి సినిమాను, నీ యొక్క లైఫ్ స్టోరీను ఇక్కడ ప్రదర్శిస్తుండగా ప్రభా మరి ఈ కార్యక్రమం ఆరంభం నుంచి అంతం వరకు మీ సన్నిధి, మీ యొక్క అన్ని సహవాసం మాకు దయచేయండి. మరి నా చూస్తున్న బిడ్డలందరూ కూడా మరి దీవించండి. మరి అందరూ కూడా వారి ప్రేమతో ఆహ్వానించిన వారందరూ మరి అంగీకరించి రావడానికి సాయం చేయండి. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క సినిమా ద్వారా మరి చూడగలడానికి, తెలుసుకోవడానికి సాయం చేయండి. నీ యొక్క సువార్తను ఇక్కడ మీరు అందిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మరి ఆది నుంచి అంతవరకు మీ సన్నిధి తోడుగా వచ్చిన వారందరిని బట్టి వందనాలు. పరదేశ ఆశ్రమంలో ఉన్నటువంటి సంఘస్థులందరిని బట్టి వందనాలు. పార్వతి ఆంటీ గారిని బట్టి, రామకోటి ఆంటీ గారిని బట్టి, రామరత్నం ఆంటీ గారిని బట్టి వందనాలు. అలా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు దాసు చెల్లిస్తూ సేవ ఆరంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. లాగండి. క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత మరి చలనచిత్రాన్ని, సినిమా చూశారు. మీరందరూ కూడా మరి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాము. మాకు అవకాశం ఇచ్చినటువంటి పరదేశ ఆశ్రమం ప్రార్థనా మందిరాన్ని బట్టి, ఇక్కడ ఉన్న విశ్వాసాలందరినీ కూడా వాళ్ళందరిని బట్టి ప్రభుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నీ హృదయం రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ సినిమాని నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరో నన్ను ఇచ్చి ప్రోత్సహించి పంపించలేదు, కానీ నేను కూడా ఒకప్పుడు పాపంలో జీవిస్తూ పాపమునకు బానిస అయిపోయి, చెడువాటు వరకు బానిస అయిపోయి మరి జీవితంకు అర్థం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి నా జీవితము ఎందుకు అనుకున్నప్పుడు, నా జీవితాన్ని ముగించాలని ప్రయత్నం చేసినప్పుడు, మరి నా జీవితాన్ని ఇంక ముగించి నాకు ఈ జీవితం అవసరం లేదనుకున్నప్పుడు ప్రభు మరి వాక్యమును, సువార్తను విని నేను యేసు ప్రభు వారిని మరి నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నా హృదయంలోకి ఆయన చేర్చినప్పుడు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఆ యొక్క మార్చిన జీవితాన్ని, శాంతి సమాధానాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. అటువంటి రక్షణ, అటువంటి శాంతి, అటువంటి నిరీక్షణ, అటువంటి గొప్ప రక్షణను మీరందరూ పొందాలని మరి ప్రేమతో మీరందరూ కూడా ప్రేమించి ఈ యొక్క సినిమా ద్వారా యేసు ప్రభు గురించి తెలియజేయడము జరుగుతుంది. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో పరదేశ ఆశ్రమం ప్రార్థనా మందిరంలో ఈ మంగాపురం కాలనీలో ప్రభా నీ బిడ్డలను ప్రేమించి ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. లోకా సువార్త నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి లోకా సువార్త నుంచి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాని ఇక్కడ ప్రదర్శించి ప్రభువా నీ యొక్క మహిమను, నీ గొప్ప ప్రేమను, నీ యొక్క రక్షణను తెలియచేయడానికి
మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, వారిని ఆస్వాదించండి.